గుడిని పెంచుతున్నావు కానీ అవసరమైన దాన్ని పెంచడం లేదు. అదే నీ బుద్ధిని. నాతో ఎవరు బాగున్నా నేను బాగుంటా. ఎవరైనా ఎక్కడ పాయింట్ మాట్లాడినా మాట్లాడతా. సో నా కళ్ళతో చూసేది, యాక్షన్స్ లో చూసేది నమ్ముతా. మిమ్మల్ని బాగా చేయడం నా వల్ల కాదు. బయటకి ఏం వెళ్తుంది, బయట నుంచి ఎవరో చేంజ్ చెప్పినా సో నాకు జెన్యున్ గా ఫీల్ అయితే అది నేను మార్చుకోను. వ్యక్తిత్వాలు మార్చుకుంటారా అంటే అబ్బే మేము మారం ఇలాగే ఉంటామంటే ఎవరికి నష్టం. నేను దీనికోసం వెయిట్ చేస్తున్నాను. డాటర్ గా యాజ్ ఎ కాంపిటేటర్ గా మీరు రావాలని కోరుకున్నాం మేము నైట్. మీరు రావాలని కోరుకున్నాం మేము నైట్. అంత బాగుంది. తెలుసు మాకు తెలుసులేరా. ఇంత స్ట్రాంగ్ గా ఉంటావు కదా, ఎందుకు నా దగ్గరకు వచ్చేటప్పుడు ఎందుకు అంత వీక్ అవుతున్నావు? పిచ్చిదాను మరి, పని పట్టలేదు, ఊరికి ఏడుస్తాను. ఎగ్జాక్ట్ గా నేను ఇదే చెప్తాను. ఈ బాబ్జీ నమ్మట్లేదు. గారు ఆడేటప్పుడు మేము విన్నవడమే తప్ప ఆ టప్ టాస్క్ లో కూడా ఇప్పుడు ఈమెకి ఎలాగా కళ్యాణ్ నించున్నాడు, నాకు మణి సార్ అలాగే నించున్నారు. నాకు అంబులెన్స్ సైరన్ అన్న ఆడవాళ్ళు ఏడుపన్నా ఎలర్జీ. ముందే దాపు. ఆ గేమ్ విన్నవడమేనా తప్ప అంటే నేను గేమే ఆడలేదా? లేదు. ఎవరి గేమ్ నేను తొక్కుతున్నాను, ఎవరి గేమ్ నా వల్ల పాడవుతుంది, ఎవరు ఇక్కడ బాండింగ్ లేకుండా ఉన్నారు, ఎవరు ఇక్కడ సపోర్ట్ లేకుండా ఆడుతున్నారు. లైఫ్ లాంగ్ శత్రువులు కాదు, ఎనిమీస్ కాదు. ఓకే, మళ్ళీ మాట్లాడుకోవాలి, టాస్క్స్ లో ఆడాలి. సముద్రంలో పడవలు పార్ట్నర్స్ మధ్య గొడవలు కామన్. కూర్చొని సార్ట్ అవుట్ చేసుకోవాలి కానీ ఇలా క్రూయల్ డెసిషన్స్ తీసుకోకూడదు. ఓకే, నువ్వు అది హార్ట్ కి తీసుకొని ఫీల్ అయిపోయి నీ మైండ్ ఖరాబ్ చేసి ఉండే ఎంతో కొంత మైండ్ వాడుతున్నావు నువ్వు. పాడు జీవితము యవ్వనం మూడు నాళ్ళ ముచ్చటలే. పాడు జీవితము యవ్వనం మూడు నాళ్ళ ముచ్చటలేరా. ఎందుకు ఇది సడన్ గా ఆపాడు గుర్తుకొచ్చింది? ఈ గేడ్ బాబు ముసలోళ్ళు అయిపోయారు, మాకేమున్నా. ఈ గేడ్ బాబు ముసలోళ్ళు అయిపోయారు, మాకేమున్నా. ఏమనుకుంటున్నారు మీరు? అసలు మా గురుగారు చాలా ఇంకా దిగరా. టన్ను బరువున్నావు. ఎంతసేపు పోయాలి? కళ్ళు మూసుకుని ఉన్నాడు. కంపెనీస్ నిద్రపోతున్నాడేంటి? ధ్యానం. కళ్ళు మూసుకొని ఎవరినో కాంటాక్ట్ చేస్తున్నారు. దివ్య, నాకు అనిపించింది ఇమ్మాన్యుల్ అని ఎవడు ఎంటర్టైన్ చేయకపోతే హౌస్ లో ఏం అవసరం ఇమ్మాన్యుల్తో చెప్పు. ఇదంతా ఏం లేదు, వేస్ట్.